గురుకుల బాట పడతామని కేటీఆర్ గారు చెప్పారు. ఇప్పటికే 150 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇది ఏంది ఈ పాపం అన్నారు. కానీ ఇంతవరకు గురుకుల బాట పట్టలేదు. ఓన్లీ ప్రకటనలకే పరిమితమవుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు గూడా. ఎంతసేపటికి పేపర్ ప్రకటనలే తప్ప నిజంగా విద్యార్థులకు ఆ గురుకులాలని తీసుకొచ్చి, ఆ గురుకులాలను నిలబెట్టే పాత్ర పోషించలేకపోతున్నారన్న విమర్శ వస్తుంది. లేదు. లేదు, కరెక్ట్ కాదు. మేము గురుకుల బాట పట్టినాం, పోయినాం. మేము స్వయంగా నేను కూడా పోయినా, అందరూ కేటీఆర్ గారు పోయినరు, హరీష్ రావు గారు పోయినరు, మా పార్టీలో ఇంకోసారి ఆ తర్వాత కమిటీ వేసి గురుకులాలని ఆ రోజు అయితే సెక్రటరీగా కొంత అభివృద్ధి చేసిండు ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు మా గవర్నమెంట్లో ఉండి. తన నాయకత్వంలో ఒక కమిటీ వేసినాం, వాళ్ళు కూడా పోయి వచ్చిండ్రు, వాళ్ళు కూడా సబ్మిట్ చేసిండ్రు. దాంతో మేము మానవ హక్కుల కమిషన్ కూడా ఇచ్చినాం, చేసినాం. మేము ఆ పోరాటం చేస్తున్నాం, ఇంకా కొనసాగిస్తాం. ప్రతిపక్షంగా మేము ఎక్కడ ఏ ఒక చిన్న అవకాశం కూడా వదిలిపెట్టలే. హైడ్రా నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ప్రతి అంశంలో మేము ప్రజల కొరుకున్నాం, పిల్లల కొరుకున్నాం. కేసీఆర్ కాదని నేను చాలాసార్లు బాధపడ్డది. అది కనీసం అన్నం పెట్టేటప్పుడు విషం పెట్టి చంపడైంది పిల్లల్ని. అన్నం పెట్టడం చేత కాకపోతే పూట ఎండబెడతారు, అది వేరే విషయం. కానీ ఇంత విషం ఇచ్చి చంపడైంది, 100 మంది పిల్లలు చచ్చిపోవడైంది అని చెప్పి అంటే ప్రభుత్వం గంత నిర్లక్ష్యంగా ఉంది. పర్టికులర్ ముఖ్యమంత్రి